దేవుడి పరిశుద్ధమైన నామానికి వందనములు తెలియజేస్తున్నాం. ఈ దినమున దేవుడు మనకు ఇచ్చిన సమయమును బట్టి అందరూ బాగున్నారా అని అడిగేదానికి కూడా ఈ సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవాది దేవుడికి ఎంతగానో రుణపడి ఉన్నామని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తనల గ్రంథము 53వ కీర్తన 2వ వచనము, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడి నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ యొక్క వచనము ద్వారా దేవుడు మనలను ఆకాశము నుండి చూస్తూ ఉన్నాడన్న సత్యాన్ని ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆకాశములో సూర్య చంద్ర నక్షత్రములు ఎంతగానో కాంతివంతంగా ఉన్న వాటికన్నా దేవుడు ప్రజ్వలింప చేసే విధంగా, అనగా ఆయన యొక్క మహిమను ఆయన యొక్క తన కృపను మనకు చూపిస్తున్న దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని చెప్పిన దేవుడు ఈ దినమున జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా ఆకాశము నుండి ఆయన నరులను పరిశీలిస్తున్నాడు. దావీదు కీర్తనలో 139వ కీర్తనలో, దేవా నన్ను పరిశోధించి బాగుగా తెలుసుకొనుము అని దావీదు మహారాజుగా ఉన్నప్పటికీ, అనగా ఆయనకు దేవుడు అంతటి స్థాయిని కల్పించినప్పటికీ ఆయన ఆయాసకరమైంది ఏదైనా ఉన్నదా అని దేవుడిని అడిగాడు. దేవుని ప్రియులారా, ఈ దినమున మనము దేవుడిని అడగవలసిన వారముగా ఉన్నాం, దేవుడిని వెదుకువారముగా ఉన్నాం. అందుకే యెషయా గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 55వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. చూడండి దేవుని ప్రియులారా, ఆయన సమయంలో ఆయనకు సమీపముగా ఉన్న వారముగా మనము ఉండి ఆయనను వెదుకుతే దేవుడు తప్పకుండా దొరుకుతాడు. ఆయన మనల్ని పరిశీలించినప్పుడు మనం వెతుకుతూ ఉంటే ఆయనకు ఎంతగానో మనము దగ్గర సంబంధం కలిగి జీవిస్తూ ఉంటాం. మనకు కావలసిన వస్తువు మన ఇంట్లో ఎక్కడనో ఉన్నప్పుడు, మనకు అది దొరికినప్పుడు ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. అదేవిధంగా దేవాది దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తూ, ఆ దేవాది దేవుడు ఈ దినమున నిన్ను నన్ను వెతుకుతూ పరిశీలిస్తూ ఉన్నప్పుడు, ఆయనకు మనము పరిశీలించిన దానిలో నుండి మనము స్పష్టంగా కనబడితే ఆ మెండైన దీవెన, కృప, కనికరమును దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. దేవుడు చిన్న వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడవైన తండ్రి, సర్వాధికారివైన దేవ, అయ్యా తండ్రి, నీవు ఆకాశము నుండి నరులను పరిశీలించి చూడగా అయ్యా తండ్రి ఒక్కరునూ నీతిమంతులు లేరని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. అయ్యా తండ్రి, మేము ఆ యొక్క నీతిమంతుల జాబితాలో అయ్యా తండ్రి మేముండులాగున అయ్యా తండ్రి నీ కొరకు మా జీవితంలన్నిటినీ సరిచేసుకొని ముందుకు కొనసాగే కృపను, ధన్యత, దీవెన, ఆశీర్వాదమును దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించును గాక.